నమస్కారం, మీరు చూస్తున్నారు సగం సినిమా. ఈ వారం మనం వీడియోని కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ఎరా అసలు నువ్వు ఒక టాపిక్ మీద వీడియోలు చేయవా? ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఎందుకంటే ఫిలిం డిస్కషన్ అంటావు, ఫిలిం న్యూస్ అంటావు, తెలుగు పాఠాలు అంటావు, స్కిట్ అంటావు, ఏ కథలు అంటావు. ఏం చేస్తాం, మనకున్న సబ్స్క్రైబర్లు ఏమో 26 మంది, కానీ ఈ మధ్య వీడియోలకి 20 వ్యూలు కూడా రావడం లేదు. అందుకే మన నీష్ని కొంచెం వైడెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా ఈ వారం వీడియోలోకి వస్తే మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే ఏఐ రాసిన కథలు. అంటే మనం డిఫరెంట్ ఏఐ టూల్స్కి ప్రాంప్ట్స్ ఇచ్చి వాటిని కథను జనరేట్ చేయమని అడుగుతాం అనమాట. అయితే ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చి కథను రాయమని అడిగితే అది మేమే చేసుకుంటాం కదా, మేమే చదువుకుంటాం కదా, మధ్యలో ఈ వీడియో ఎందుకు చూడడం అంటారా? ఈ వీడియోని నేను మెయిన్గా వినడం కోసం అయితే చేస్తున్నాను. మీరు ఏదైనా పని చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వినాలనుకున్నా, లేదంటే మీరు ఆఫీస్లో పని చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఏదో ట్యాబ్ ఓపెన్ చేసి వింటూ పని చేసుకోవాలనుకున్నా, మీ మేనేజర్కి దొరికిపోతే మాత్రం నా పేరు చెప్పకండి. లేదా మీరు ఏమైనా వంట చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ప్లే చేసుకోవాలనుకున్నా మన వీడియోని మీరైతే ట్రై చేయొచ్చు. ఈ ఫస్ట్ వీడియో వచ్చేసరికి నేను ChatGPTకి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చా. ఏమనంటే ఒక ఫీల్ గుడ్ స్టోరీకి సంబంధించి ఒక స్క్రిప్ట్ అయితే ఇవ్వమని, స్క్రీన్ ప్లే ఫార్మాట్లోనే ఇవ్వమని చెప్పాను. అదైతే ఒక స్టోరీని అయితే నాకు ఇచ్చింది. నేను ఒక జనరిక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చా, జస్ట్ 2 లైన్స్ ప్రాంప్ట్. ChatGPT అయితే యాక్ట్స్ అండ్ సీన్స్ని సెపరేట్గా అయితే ఇచ్చింది. సో నేను ప్రతి సీన్ పూర్తయ్యాక నాకు ఏమనిపించిందో ఇండివిజువల్గా చెప్తాను, అండ్ మొత్తం స్టోరీ పూర్తయ్యాక నాకు ఏమనిపించిందో కూడా చెప్తాను. మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్లో చెప్పండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇంట్రో కొంచెం ఎక్కువైందా? కొత్త సిరీస్ కదా, ఆ మాత్రం ఇంట్రో ఉంటుందిలేండి. స్టోరీ టైటిల్ వచ్చేసరికి మళ్ళీ మొదలు. ChatGPT అయితే కొన్ని యాక్ట్స్ ఇచ్చింది, అలాగే సీన్స్ని కూడా సెపరేట్గా ఇచ్చింది. సో యాక్ట్ 1, సీన్ 1, ఎక్స్టీరియర్, విలేజ్ ఫీల్డ్స్, dawn. Morning mist blankets the fields, dew on crops, village slowly awakens a boy. Arjun, age 12, sits on a small mud bridge, deeply absorbed in a textbook. His father Ramaya, age 45, son one farmer, works the soil nearby. Ramaya pauses, watches the boy. సో ఎర్లీ మార్నింగ్ ఈ పొగ మంచు అదంతా ఉంది. మన హీరో చైల్డ్హుడ్, ఏజ్ 12, ఆ పక్కన ఉన్న ఆ పొలాల పక్కన ఉన్న మట్టి దెబ్బపై అయితే కూర్చుని ఒక టెక్స్ట్ బుక్ అయితే చదువుకుంటున్నాడు. అండ్ వాళ్ళ ఫాదర్ ఎండకు ఎండిన మనిషి లాగా అంటారు కదా, సన్ ఓన్ ఫార్మర్, అలాగున్నాడు. అండ్ దూరంగా ఉన్న అతని కొడుకుని చూసి ఒక క్షణం ఆగి, రామయ్య, పుస్తకం చదివితే పొలం పండుతుందారా? అర్జున్ లుక్స్ అప్, స్మైల్స్ కామ్లీ. అర్జున్, నేను చదివితే మన జీవితం బాగుపడుతుంది నాన్న, మన జీవితం పండుతుంది నాన్న. రామయ్య లాఫ్ సాఫ్ట్లీ, ప్రైడ్ మిక్స్డ్ విత్ పెయిన్. ఓకే, సో ఇక్కడ కొంచెం టైం లైన్ ఒకటి పెట్టుంటే బాగుండు అనిపించింది. అండ్ డైలాగ్స్ ఇంకొంచెం ఎలాబొరేట్ చేసి ఉండాల్సింది అని నాకైతే అనిపించింది. బికాస్ 2-3 డైలాగ్స్ ఆర్ జస్ట్ 1 యాక్షన్తో మనకి కన్వే అవుతుందంటే అవుతుంది, ఎందుకంటే ఫార్మర్స్ కష్టాలు మనకు తెలిసిందే. బట్ స్టిల్ ఇక్కడ ఇంకొంచెం ఇన్నోవేటివ్గా డైలాగ్స్ ఏమైనా పెట్టుండాల్సింది. నెక్స్ట్ సీన్ 2, ఇంటీరియర్, విలేజ్ స్కూల్ డే. A modest classroom, ceiling fan squeaks. Teacher stands at the board. టీచర్, ఈ దేశానికి రైతులు వెన్నుముక్క, కానీ రైతు పిల్లలు చదవకపోతే భవిష్యత్తు లేదు. అర్జున్ లిజన్స్ ఇంటెన్స్లీ. లేటర్, రిజల్ట్స్ డే. సో అర్జున్ అయితే ఈ చెప్పిన లెసన్ అయితే బాగా శ్రద్ధగా అయితే వింటున్నాడు. టీచర్, ఫస్ట్ ర్యాంక్ అర్జున్. క్లాస్ అప్లోడ్స్. టీచర్ కాల్స్ హిమ్ క్లోజర్. మిగతా స్టూడెంట్స్ అయితే అందరూ చప్పట్లు కొట్టారు. టీచర్ అతని దగ్గరికి రమ్మని చెప్పింది. జెండర్ అయితే మనకి స్పెసిఫై చేయలేదు ఇక్కడ. టీచర్, విత్ లో వాయిస్.
ఏ పరిస్థితిలోనూ చదువు ఆపొద్దు. అర్జున్ నాట్స్. అర్జున్ సరే సరే టీచర్ అన్నట్టు తన హెడ్ని అయితే ఊపాడు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఈ దేశానికి రైతులు వెన్నుముక్క, ఈ వాళ్ళ పిల్లలు చదవకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదని చెప్పినప్పుడు ఆ కాన్వర్జేషన్ ఇంకొంచెం ఎలాబరేట్ చేయాల్సింది. అంటే ఎందుకు అలా చెప్తుంది, వాట్ ఆర్ ద కేసెస్, అంటే రైతులు వెన్నుముక్క అది అందరికీ తెలిసిన విషయమే, కానీ వాళ్ళ పిల్లలు చదువుకోకపోతే భవిష్యత్తు లేదు అనే దాని గురించి ఇంకొంచెం ఎలాబరేట్ చేయాల్సింది. నెక్స్ట్, టీచర్ జెండర్ ఒకటి ఇక్కడ స్పెసిఫై చేయలేదు, ఏమైనా తీసుకొచ్చాము. అండ్ రిజల్ట్స్ డే లేటర్ అంటే ఈ పాయింట్ దగ్గర కూడా మనకి ఏంటి, రిజల్ట్స్ డే లేటర్ అని చెప్తే సో అదే రోజు రిజల్ట్స్ డే అని మనం అయితే అనుకోవాలి. కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ అయ్యాయి, అంటే లైక్ ఈవినింగ్ టైం ఆర్ ఆల్మోస్ట్ స్కూల్ వదిలేసే టైమా ఇది అని చెప్పి, సో ఆ డీటెయిల్స్ ఇచ్చి ఉండాల్సింది. నెక్స్ట్, సీన్ 3, ఇంటీరియర్ అర్జున్స్ హౌస్, నైట్. A dim oil lamp, mother coughs weakly on a cot. Ramaya counts crumbled papers, debts. Arjun enters quietly, silence. Okay. ఒక ఆయిల్ ల్యాంప్ అయితే ఉంది. మదర్ నేమ్స్ మెన్షన్ చేయలేదు అండ్ ఏజ్ కూడా మెన్షన్ చేయలేదు. ఫాదర్ ఏజ్ 45 కదా, 45. యా, సో ఫాదర్ ఏజ్ 45, సో మదర్ ఏజ్ ప్రాబబ్లీ అదే ఏజ్ ఉండొచ్చు మదర్కి కూడా. కాన్వర్జేషన్ స్టార్ట్స్. రామయ్య, ఇంజనీరింగ్ ఫీజు కట్టలేను బాబు. అర్జున్ ప్రాసెసెస్ ఇట్ స్టడీ. అర్జున్, పర్లేదు నాన్న, నేను పని చేస్తాను. రామయ్యస్ ఐస్ ఫిల్. రామయ్య, నీ అర్జున్, జీవితం ఆగదు నాన్న. ఓకే, అర్జున్ స్కూల్ నుంచి మధ్యలో ఇంటర్మీడియట్ జర్నీ అంతా స్కిప్ అయింది. అండ్ అర్జున్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వటం, అతనికి ఫీజు కట్టడానికి నాన్న కష్టపడడం, ఈ రెండు సీన్స్ కూడా కొంచెం చూపించి ఉండాల్సింది. అండ్ కాన్వర్జేషన్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా రాసి ఉండొచ్చు. సీన్ 3, ఎక్స్టీరియర్ బస్ స్టాండ్, నైట్. ఓల్డ్ బస్ ఇంజిన్ రాట్లింగ్. రామయ్య గ్రిప్స్ అర్జున్ షోల్డర్. ఓకే, సో జనరిక్ బస్ స్టాండ్ సెటప్. రామయ్య, ఏదైనా కష్టం అయితే తిరిగి రారా. అర్జున్, కష్టం ఉన్నప్పుడే వెళ్ళాలి. ఇది బస్ లీవ్స్, రామయ్య ష్రింక్స్ ఇన్ డిస్టెన్స్. అంటే బస్ వెళ్ళిపోతుంది, రామయ్య చూస్తూనే రామయ్య ఇమేజ్ స్లోలీ ఫేడ్ అవుట్ అవుతూ, అంటే దూరంగా వెళ్ళే కొద్దీ మనుషులు చిన్నగా కనిపిస్తారు, అలా చిన్నగా అవుతున్నాడు. అండ్ ఇది వన్ లైనర్ బాగుంది. సో అంటే ఇక్కడ ఈ వన్ లైనర్ కష్టం ఉన్నప్పుడే వెళ్ళాలి, వన్ లైనర్ అయితే బాగుంది. ఇక్కడ ఎలాంటి వన్ లైనర్ ఉండాలంటే, ఒక కొడుకు నాన్నను వదిలేసి ఇంట్లో ఉన్న కుటుంబ కష్టాన్ని తీర్చడానికి ఒక సిటీకి వెళ్ళి పని చేయాలనుకుంటున్నాడు. సో అంత ఎమోషన్ని ఒక్క డైలాగ్తో కన్వే చేయాలి. సో ఇది కొంచెం మాస్ ఎలివేషన్ వన్ లైనర్లో ఉంది. నెక్స్ట్ సీన్ 5, ఎక్స్టీరియర్ సిటీ స్ట్రీట్స్, డే, మాంటేజ్. అర్జున్ అన్లోడింగ్ బాక్సెస్, ఈటింగ్ alone on a pavement, counting coins, sleeping in cramped room, watching engineering college students pass by, dreams fading. ఓకే, సో దిస్ ఈజ్ అ మాంటేజ్. ప్రాబబ్లీ ఒక సాంగ్ అయితే ఇక్కడ పెట్టచ్చు. సిటీలో విలేజ్ నుంచి వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న అబ్బాయికి ఎదురయ్యే సిచ్యువేషన్స్ అన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఇచ్చిన మాంటేజ్ సాంగ్ ప్రాబబ్లీ. సో ఇక్కడతో అయితే యాక్ట్ 1 ఫినిష్ అయింది. సో కైండ్ ఆఫ్ సెటప్, లైక్ అర్జున్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దో ChatGPT అయితే పర్ఫెక్ట్గా, అంటే ఇంక్లూడింగ్ పర్ఫెక్ట్ డైలాగ్స్, పర్ఫెక్ట్ సెటప్లో ఉన్న వాట్ డు వి సే వ్యాక్యూమ్ ఆర్ మిస్ అవుతున్న పార్ట్స్ అయితే ఉన్నా కానీ
ఒక సెటప్ అయితే క్రియేట్ చేసింది ఏంటి అర్జున్ క్యారెక్టర్ గురించి మనకి. సో యాక్ట్ 2 వాట్ ఎవర్ అర్జున్స్ ప్రాబబ్లీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ ఆర్క్. సీన్ 6 ఇంటీరియర్ మెట్రో ట్రైన్ మార్నింగ్. కార్పొరేట్ కంప్యూటర్స్, ఫార్మల్ వేర్, ఇయర్ఫోన్స్, ల్యాప్టాప్స్. అర్జున్ స్టాండ్స్ awkwardly with a worn bag. Anaya, age 8, bright child, watches him. Anaya, అన్నయ్య నువ్వెందుకు నవ్వటం లేదు? అర్జున్ స్టార్టిల్. అర్జున్, అలా అనిపించలేదు. అనాయ, అయితే ఇప్పుడే నవ్వు. హీ ఫోర్సెస్ ఎ స్మాల్ స్మైల్. షీ గ్రిన్స్ ట్రయంబెంట్లీ. సో అర్జున్ అయితే అనాయ అనే ఒక 8-year-old కిడ్ నవ్వించడానికి ట్రై చేస్తుంది. అండ్ అతను ఒక ఫేక్ స్మైల్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఈ డైలాగ్ అలా అనిపించలేదు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు నవ్వటం లేదంటే నాకు నవ్వాలనిపించలేదు. దట్ కైండ్ ఆఫ్ ఫీల్స్ అరోగెంట్. బట్ మన హీరో ఉన్న కండిషన్కి మేబీ అవ్వచ్చు. అంటే తనకున్న కష్టాలు తనవి ఇంకా జాయ్ఫుల్గా మాట్లాడే సినారియో అయితే మన హీరోకి లేదు ప్రజెంట్. సీన్ 7 ఎక్స్టీరియర్ మెట్రో స్టేషన్ డే. అనాయాస్ మదర్ సుభద్ర 35 డిగ్నిఫైడ్ స్కూల్ టీచర్ అప్రోచెస్. సుభద్ర, సారీ పిల్ల కాస్త ఎక్కువ మాట్లాడుతుంది. అర్జున్, పర్లేదు. షీ స్టడీస్ హిమ్ సెన్సెస్ డెప్త్. ఓకే, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ముందు కాన్వర్జేషన్ ఎక్కడ జరిగింది? మెట్రో ట్రైన్లో, ఇంటీరియర్. అండ్ ఈ సెకండ్ కాన్వర్జేషన్ సీన్ 7 ఎక్కడ జరిగింది? ఎక్స్టీరియర్ మెట్రో స్టేషన్. అంటే ఆ అమ్మాయి డైలాగ్ అయ్యింది అండ్ మనోడికి అమ్మాయికి కాన్వర్జేషన్ అయింది అండ్ మెట్రో స్టేషన్ వచ్చింది. సో అంటే కాన్వర్జేషన్ అయ్యి మెట్రో స్టేషన్ వచ్చే వరకు వాళ్ళ అమ్మ అయితే మాట్లాడలేదు. ప్రాబబ్లీ ఏమై ఉండొచ్చు, కరెక్ట్గా వాళ్ళ కాన్వర్జేషన్ ఎండ్ అయ్యేసరికి స్టేషన్ వచ్చి ఉండొచ్చు అండ్ వీళ్ళు అందరూ దిగి ఉండొచ్చు. దిగాక వాళ్ళ అమ్మ మాట్లాడి ఉండొచ్చు. సో మనం ఈ సెకండ్ దాన్ని అయితే అనుకుందాం ఇలాగే జరిగిందని, హోప్ఫుల్లీ. సుభద్ర, సో కాన్వర్జేషన్ అయింది. సో అమ్మాయి కొంచెం ఎక్కువ మాట్లాడుతుందనే కైండ్ ఆఫ్ సారీ టైప్లో చెప్పింది. అండ్ మనవాడిని చూసి మనవాళ్ళలో ఏదో తెలియని భారం ఉంది అన్నట్టయితే ఆమె ఫీల్ అయింది. సీన్ 8 ఇంటీరియర్ స్మాల్ రూమ్ నైట్. అర్జున్ ఈట్స్ ప్లెయిన్ రైస్ సైలెన్స్. హీ ఓపెన్స్ అన్ ఓల్డ్ ఇంజనీరింగ్ బుక్, స్టేస్, క్లోజెస్ ఇట్, టన్స్ ఆఫ్ లైట్. ఓకే, సో ఇక్కడ కన్వే అవుతుంది ఏంటి, మన అర్జున్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. వాట్ ఎవర్ మెటీరియల్ బుక్స్ వాట్ ఎవర్ తను గ్యాదర్ అయితే చేసుకున్నాడు, మధ్యలో చదువు ఆపేశాడు. సో సేమ్ థింగ్ సెటప్లో ఉన్న యాక్ట్ ఏదైతే ఉందో అందులో ఇంకొంచెం చూపించాల్సింది అర్జున్ కాలేజీకి వెళ్ళడం ఇదంతా. అండ్ బుక్ ఓపెన్ చేసి తను బాధపడి క్లోజ్ చేసేసాడు. సీన్ 9 ఎక్స్టీరియర్ టీ స్టాల్ ఈవినింగ్. వర్కర్స్ చాటింగ్, ట్రాఫిక్ నాయిస్, ఫోన్ రింగ్స్. రామయ్య వాయిస్ ఓవర్. ఈసారి పంట పూర్తిగా పోయిందిరా. అర్జున్ ఫ్రీజెస్. రామయ్య వాయిస్ ఓవర్. నువ్వు చూసుకో మేము బాగున్నాం. కాల్ అండ్స్. అర్జున్ గ్రిప్స్ ఫోన్, ఐస్ ఫిట్. సో దిస్ సీన్ చాలా ఇన్కంప్లీట్గా ఉంది. నాకైతే పర్సనల్గా చాలా ఇన్కంప్లీట్గా ఉందనిపించింది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, ఫోన్ చేసి పంట పూర్తిగా పోయింది, నువ్వు చూసుకో మేము బాగున్నాం అని చెప్పాడు. అంటే ఏంటి, ఫోన్ చేశాడు, కాన్వర్జేషన్ ఏం లేదు మనోడి దగ్గర నుంచి. అంటే ఏంటి తన యాక్ట్ ఏంటి, తను జస్ట్ పంట పోయింది అని చెప్పడానికి ఫోన్ చేశాడా? ఈ కాన్వర్జేషన్ కొంచెం బెటర్గా రాసి ఉండొచ్చు. జస్ట్ పంట పోయిందని చెప్పి ఫోన్ చేసి పంట పోయిందిరా అని చెప్పి జస్ట్ కాల్ పెట్టేయడానికి మాత్రమే ఫోన్ చేశాడా అంటే నాకు అలా అంటే నచ్చలేదు ఈ కాన్వర్జేషన్. సీన్ 10 ఎక్స్టీరియర్ పార్క్ నైట్. సుభద్ర స్పాట్స్ హిమ్ సిట్టింగ్ అలోన్. షీ సిట్స్ నియర్ బై, నాట్ ఇంట్రూజివ్. సుభద్ర, కొన్ని నిశ్శబ్దాలు చాలా పెద్ద కథలు చెబుతాయి. నో రెస్పాన్స్. సుభద్ర కంటిన్యూడ్. మీరేదో వదిలేశారు. పాజ్. అర్జున్, మళ్ళీ మొదలు పెట్టడానికి ఆలస్యమైంది. సుభద్ర, జీవితానికి డెడ్ లైన్ ఉండదు. దట్ ల్యాండ్స్.
ఓకే, ఈ కాన్వర్జేషన్ విన్నప్పుడైతే నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వన్ సీన్ మనం ర్యాండమ్గా కూర్చున్నప్పుడు హాల్లో పార్క్లో ర్యాండమ్గా ఎవరో మన పక్కన వచ్చి కూర్చుని ఏం మాట్లాడకుండా డైరెక్ట్ ఇలా వచ్చి ఇలా డైలాగ్ వేస్తాయి. కొన్ని నిశ్శబ్దాలు చాలా పెద్ద కథలు చెబుతాయి. సో ర్యాండమ్గా మన దగ్గరికి ఎవరో ఒకరు వచ్చి ఒక సూక్ వదిలితే మనం ఏదో ఆలోచించుకుంటున్నప్పుడు ర్యాండమ్గా మన దగ్గరికి వచ్చి ప్రాబ్స్ చెప్తే, అంటే ఎలా ప్రాబ్స్ ఎవరు చెప్తారు అంటే ర్యాండమ్గా వచ్చి ప్రాబ్స్ చెప్తే నాకైతే కాలుతుంది. అండ్ ఇంకోటి, ఇలా ర్యాండమ్గా వచ్చి చెప్పాలంటే ఏంటి, బాగా పరిచయం ఉండాలి. మేబీ రోజు వాళ్ళు అదే మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు, సో చూసి ఉండొచ్చు, బట్ స్టిల్ పరిచయం అయితే లేదు కదా. సో ఇలా ర్యాండమ్గా పక్కకు వచ్చి ఏదో ప్రాబబ్ వదిలి అర్జున్ కూడా మళ్ళీ ప్రాబబ్ వదులుతున్నాడు దానికి రిప్లైగా. నెక్స్ట్ ఇంకో సీన్. సో అర్జున్ ఏజ్ అయితే ఇక్కడ స్పెసిఫై చేయలేదు, బట్ ఇంజనీరింగ్ అంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ 20s ఏజ్. నెక్స్ట్ సీన్ 11, ఇంటీరియర్ రూమ్ నైట్ ట్రాన్స్ఫర్మేషన్ మాంటాజ్. ఓకే, నవ్వు వస్తుంది, బట్ ఎందుకు నవ్వుతున్నానో ఈ సీన్ చదివాక చెప్తా. అలామ్ at 4 AM, స్టడీయింగ్ బిఫోర్ వర్క్, ఆన్లైన్ లెక్చర్స్ ఆన్ ఫోన్, falling asleep on books, failing mock tests, trying again. Anaya sticks a paper on his wall, smile hero. He stares at it, keeps studying. ఓకే, ఏంటంటే ముందేం జరిగింది, ఒక కాన్వర్జేషన్ జరిగింది. ర్యాండమ్గా కొన్ని ప్రాబబ్స్ ఎక్స్చేంజ్ అయ్యి వీళ్ళిద్దరికి. ఆ ప్రాబబ్ ఎక్స్చేంజ్ అయ్యి మనోడికి ఏంటి మోటివేషన్ వచ్చింది. అంటే ఏంటి ఆ మోటివేషన్, ఫాదర్ ఫోన్ చేసి మన పొలం పంట సరిగ్గా పండలేదని చెప్తే మనోడికి మోటివేషన్ వచ్చిందా చదవడానికి. అండ్ ఇంకోటి ఏంటి, మధ్యలో ఈ పాప మనోడి ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది, మధ్యలో ఈ పాప మనోడి ఇంటి దగ్గరికి ఎలా వచ్చింది అంటే వాళ్ళ ఇల్లు ప్రాబబ్లీ దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు సేమ్ మెట్రో స్టేషన్లో రోజు వెళ్తే. బట్ స్టిల్ ఈ వీళ్ళ దగ్గర ఉన్న రిలేషన్, ఈ ఫ్యామిలీతో ఈ పాప అండ్ వాళ్ళ అమ్మతో మన హీరోకి రిలేషన్ డెవలప్ అవ్వడం మన ChatGPT అయితే ఇవ్వలేదు. సో అందుకే నాకు కొంచెం నవ్వు వచ్చింది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్, ఇంటీరియర్ ఇంటర్వ్యూ రూమ్ డే 3 panelists. Panelist 1, మీ రెజ్యూమేలో గ్యాప్ ఉంది. సైలెన్స్. అర్జున్, జీవితం పాస్ చేసింది సార్, నేను స్టాప్ చేయలేదు. ప్యానల్ ఇంట్రీగ్డ్. Panelist 2, ఇప్పుడు అర్జున్, మళ్ళీ ప్లే చేస్తున్నాను. కట్ టు బ్లాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలో మీ రెజ్యూమ్లో గ్యాప్ ఎందుకు ఉందంటే జీవితం పాస్ చేసింది ప్లే చేసింది ఈ టైప్ డైలాగ్స్ అయితే వేయకూడదు. వేస్తే వెంటనే వెళ్ళిపోమంటారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీ రెజ్యూమ్లో గ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, నేను ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకుంటున్నాను, సో వాట్ ఎవర్ మీరు ఒక సినారియో అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతేగాని ఇలా డైలాగ్స్ అయితే వేయకూడదు. అంటే మీరు ఎగ్జాజరేట్ చేసైనా చెప్పొచ్చు, ఏదైనా చేసి చెప్పొచ్చు, కానీ వాళ్ళకి ఒక క్లియర్ సినారియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంతేగాని ఇలా డైలాగ్స్ వేసి. ప్యానలిస్ట్ కూడా తిరిగి డైలాగ్ వేసాడు ఇప్పుడు అని. సో ఇలాంటి డైలాగ్స్ అయితే వేయకూడదు రియల్ ఇంటర్వ్యూ సినారియోస్లో. ఓకే, ఇంటర్వెల్. యాక్ట్ 3. సో యాక్ట్ 3 బేసిక్లీ మన హీరోకి జాబ్ వచ్చేసింది అంత, అంటే రైజ్ ఆఫ్ అర్జున్ లైక్. సీన్ 13, ఎక్స్టీరియర్ కంపెనీ బిల్డింగ్ డే. అర్జున్ ఎగ్జిట్స్ స్టండ్, ఫోన్ బజెస్, సెలెక్టెడ్. He exhales deeply, relief, disbelief, quiet victory. ఓకే, అర్జున్ బిల్డింగ్ నుంచి అయితే బయటకు వెళ్ళాడు. ఫోన్ బజెస్,
సెలెక్టెడ్ నోటీస్ వచ్చింది అండ్ హీ ఎగ్జల్స్ డీప్లీ రిలీఫ్. ఓకే, ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వన్ ఏంటంటే ఈ కంపెనీ ఏంటి, సాఫ్ట్వేరా హార్డ్వేరా, ఇది ఒక ఎస్టాబ్లిష్ చేయలేదు. మనోడే బ్రాంచ్ ఇందాక చెప్పు ఉండాల్సింది నేను మర్చిపోయాను. మన ChatGPT కూడా మర్చిపోయింది, అది ఎస్టాబ్లిష్ చేయలేదు. థర్డ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అయ్యాక నువ్వు జస్ట్ ఇంటర్వ్యూ రూమ్లోంచి బయటకు ఇంటర్వ్యూ అయ్యాక కంపెనీ బయట అడుగు పెట్టగానే నీ ఫోన్కి మెసేజ్ నాకు తెలిసి అయితే రాదు. అంత వెంటనే అయితే నీకు రిజల్ట్ నీకు తెలీదు. మేబీ కొన్ని ఫ్యూ డేస్ తర్వాత నీకు మెయిల్ అలాంటిది అయితే పంపిస్తారు. సో నువ్వు ఇలా బయటికి వెళ్ళగానే సెలెక్టెడ్ అని నీకు మెయిల్ రావడం అదైతే ఖచ్చితంగా జరగదు, అట్లీస్ట్ రియాలిటీలో. అండ్ సీన్ 14 ఇంటీరియర్ రెస్టారెంట్ నైట్. అర్జున్, సుభద్ర, అన్నయ్య సెలబ్రేట్ మోడెస్ట్లీ. ఓకే, ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. ఈ సుభద్ర వాళ్ళ హస్బెండ్ రిలేషన్ ఏంటి, అది ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే ఆమె డైవర్స్డా, లేదంటే హస్బెండ్ పాస్ట్ డేవేనా, లేదా హస్బెండ్ ఉన్నాడా? ఈ అన్నయ్య ఈ సుభద్రాస్ రిలేషన్ విత్ హస్బెండ్ ఎస్టాబ్లిష్ చేయలేదు, చేసి ఉండాలి. ఓకే, కాన్వర్సేషన్. అన్నయ్య, ఇప్పుడు నువ్వు హీరో కదా. అర్జున్, హీరో కాదు, మళ్ళీ స్టూడెంట్. సుభద్ర స్మైల్స్ ప్రౌడ్లీ. ఓకే, చిన్నపిల్ల ఓకే ఇప్పుడు నువ్వు హీరో కదా అని అడిగింది. మా నోడేం చెప్పాడు, హీరో కాదు మళ్ళీ స్టూడెంట్. అంటే ఎందుకు ఈ పర్టికులర్ స్క్రిప్ట్లో, ఈ పర్టికులర్ స్టోరీలో ఎందుకు ChatGPT అందరికీ వన్ లైనర్లు ఇచ్చింది? ఏదో మాస్ పంచ్ డైలాగ్స్ కొట్టినట్టు, హీరో కాదు మళ్ళీ స్టూడెంట్. ఎందుకు ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఎందుకు ఇచ్చిందో చూడాలి డైలాగ్స్. ఓకే, సీన్ 15 ఇంటీరియర్ ఆఫీస్ మాంటాజ్. లర్నింగ్ సాఫ్ట్వేర్, వర్కింగ్ లేట్, హెల్పింగ్ కోలీగ్స్, గ్రోయింగ్ కాన్ఫిడెన్స్. ఓకే, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మన హీరో సాఫ్ట్వేర్ ఇంజనీర్. న్యూస్ ఆన్ టీవీ. ఫార్మర్ సూసైడ్స్ రైజ్ ఇన్ డ్రాట్ ఏరియాస్. అర్జున్ వాచెస్ షేకెన్. విలేజ్ నేమ్ అపియర్స్. ఓకే, సో ఈ న్యూస్ అనేది టీవీలో అయితే వచ్చింది. ఈ ఫార్మర్ సూసైడ్స్ అనేది మనోడికి మోటివేషన్ ఒక న్యూస్ ఛానల్ ద్వారానే రావాల్సిన పని లేదు. తను చిన్నప్పటి నుంచి చూసిన విషయాలు కాబట్టి తను అలా చూసే తను ఫీల్ అవ్వచ్చు. అండ్ విలేజ్ నేమ్ అపియర్స్. సో తన ఉండే విలేజ్ నేమ్ అయితే అపియర్ అయింది. సో అందుకు కొంచెం షాక్ అయ్యాడు. ఓకే, అది ఓకే. బట్ ఈ మోటివేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ఏంటి మన హీరో ఫార్మర్ సూసైడ్స్ గురించి న్యూస్లో చూడడం, తను న్యూస్లో చూసి ఇలా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. ఇంటర్నల్గానే తనకి ఆ ఫీలింగ్ లోపల ఉండొచ్చు. సో ఇదేంటి టర్నింగ్ పాయింట్ లాగా ఈ యాక్ట్ 3. యాక్ట్ 4 సీన్ 16 ఎక్స్టీరియర్ విలేజ్ డే. అర్జున్ రిటర్న్స్. విలేజ్ లుక్స్ వర్స్. రామయ్య ఓల్డర్, ఎగ్జాస్టెడ్. రామయ్య, ఇక్కడ పరిస్థితి మారదురా. అర్జున్, మారుతుందా, మనమే మార్చాలి. ఓకే, సో బేసిక్లీ ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఇందాక ఒక సీన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఏంటి, అర్జున్కి ఉద్యోగం వచ్చినప్పుడు రామయ్య అండ్ వాళ్ళ ఆవిడ, అంటే మన అర్జున్ వాళ్ళ అమ్మ, వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఇదంతా అయితే సెటప్ చేయలేదు మన ChatGPT. చేసి ఉండాలి. సీన్ 17 ఇంటీరియర్ విలేజ్ మీటింగ్ హాల్ డే. ఫార్మర్స్ గ్యాదర్ స్కెప్టికల్లీ. అర్జున్ డెమోన్స్ట్రేట్స్ ఏ మొబైల్ యాప్. ఓకే, అర్జున్, వాతావరణం, ధరలు, పంట సలహాలు అన్నీ ఇందులోనే ఉంటాయి. ఫోన్ మట్టిని తెలుసుకుంటుందా. లాఫర్. అర్జున్, తెలుసుకోకపోయినా మన తప్పులు తగ్గిస్తుంది. ఫ్యూ అగ్రీస్ రిలక్టెంట్లీ. ఓకే, థింగ్ ఏంటంటే
మనోడు ఒక యాప్ని కనిపెట్టాడు. ఈ యాప్ మీద వర్క్ చేస్తున్నట్టు మాంటేజ్ పడి ఉండాలి. పడిందా? ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్లో అయితే పడలేదు. నెక్స్ట్ మనోడు యాప్ క్రియేట్ చేశాడు. అండ్ ముందు ఎస్టాబ్లిష్ చేసిన సీన్ ఏంటి, మన ఫార్మర్స్ అందరూ ఇక్కడ సో పూర్ ఫార్మర్స్ దగ్గర ఫోన్ విత్ ఇంటర్నెట్, విలేజ్ బాగాలేదంటున్నారు. సో సిగ్నల్స్, దీస్ 3 ఈ 3 జస్టిఫై చేయలేదు. నెక్స్ట్ అండ్ ఒక యాప్ నిజంగా కనిపెట్టి ఫార్మర్స్ అందరితో వాడించడం అంటే ఒక విలేజ్ చోటకు వచ్చి అందరితో వాడించడం అనేది ఒక బిగ్ టాస్క్. దాన్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. Scene 18 montage change, checking forecasts, adjusting sowing, saving water, early pest control, first rain exactly as predicted, farmers surprised. ఓకే, మన ఫార్మర్స్ అందరూ ఈ యాప్లో ఫోర్కాస్ట్లు చూసుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళ పంటలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ యాప్ అనేది ఏంటి, వెదర్ని ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేసింది. సో బేసిక్లీ మనోడ యాప్ పనిచేస్తుందని మన విలేజ్లో అందరికీ అయితే నమ్మకం వచ్చింది. Act 5 climax, Scene 19 exterior, greenfield sunset, healthy crops weighing, Ramaya kneels, grabs soil, Ramaya emotional, ఈ నెల ఈరోజు నవ్వుతుందిరా, ఈ నెల ఈరోజు నవ్వుతుందిరా, హీ హగ్స్ అర్జున్. ఓకే, నాట్ బ్యాడ్. అంటే నేను చెప్పడం అంటే ఇంకొంచెం చూపించవచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ స్టిల్ ఈ కాన్వర్జేషన్ ఎక్కడితో ఎండ్ చేసేయచ్చు. Scene 20 ఇంటీరియర్ విలేజ్ స్కూల్ డే, సేమ్ క్లాస్ రూమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, అర్జున్ స్టాండ్స్ యాజ్ గెస్ట్, ఓల్డ్ టీచర్ వాచెస్ ప్రౌడ్లీ. టీచర్, నువ్వు ఈ ఊరిని మార్చేవాడివి అన్నాను గుర్తుందా? అర్జున్ స్మైల్స్ హంబ్లీ. ఓకే, ఈ సీన్ మీద పెద్దగా కామెంట్స్ చేయడానికి నాకు లేదు. సో బేసిక్లీ మీరు మీ ఊరు నుంచి బయటకు వెళ్ళి బాగా సక్సెస్ఫుల్ అయ్యాక ఆబ్వియస్లీ మీరు స్కూల్కి వెళ్తే ఇటువంటి ఒక ట్రీట్మెంట్ అయితే మీకు వస్తుంది. Scene 21 Q&A with students, ఏ బాయ్ స్టాండ్స్. బాయ్, విజయానికి సీక్రెట్ ఏంటి అన్నయ్య? అర్జున్, విజయానికి సీక్రెట్ ఏంటి అన్నయ్య? అర్జున్ లుక్స్ అరౌండ్, సీస్, స్మైల్ హీరో రిటర్న్ ఆన్ ఏ చార్ట్, పే ఆఫ్. ఓకే, ఇందాక అన్నయ్య అనే పాప రాసింది కదా గోడ మీద స్మైల్ హీరో అని, దానికి ఒక పే ఆఫ్ అంట. అర్జున్, పడిపోకుండా ఉండడం కాదు, పడిపోయినప్పుడు మళ్ళీ లేచే మనసు. స్టూడెంట్స్ ఎరప్ట్ ఇన్ అప్లాస్. సేమ్ ఇష్యూ. ఒక డైలాగ్, స్టూడెంట్స్ చప్పట్లు కొట్టారు. సో ఇక్కడ ఒక బిగ్ స్పీచ్ ఆర్ బిగ్ మోనోలాగ్ ఏదో ఒకటి సెటప్ చేసి ఉంటే బాగుండేది. ఆర్ బిగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ ఏదో ఒకటి సెటప్ చేసి ఉంటే బాగుండేది. జస్ట్ వన్ లైనర్కి స్టూడెంట్స్ ఎరప్ట్ అంటే ఓకే. Scene 22 ఎక్స్టీరియర్ స్కూల్ గ్రౌండ్ ఈవినింగ్, అనయ్య రన్స్ టు హిమ్. అనయ్య, ఇప్పుడు నువ్వు ఎప్పుడు నవ్వుతావు కదా. అర్జున్ నీల్స్ టు హెర్ లెవెల్. అర్జున్, ఇప్పుడే మొదలైంది. వాట్? ఆ పాప నీ దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు ఇంకెప్పుడూ నవ్వుతూ ఉంటావు కదా అంటే ఇప్పుడే మొదలైంది. సో బేసికలీ నాకు అర్జున్ డైలాగ్స్ దగ్గర ప్రాబ్లం అయితే అనిపించింది ఈ స్క్రిప్ట్లో, ఈ స్టోరీలో. నార్మల్గా కాన్వర్జేషన్ డైలాగ్స్ నార్మల్గా ఉండొచ్చు, బట్ ఎందుకు అన్నీ ఇంత వన్ లైనర్స్ ఆఫ్ పోయిటిక్గా? ఇప్పుడే మొదలైంది. ఎనీవేస్, Scene 23 ఫైనల్ షాట్, ఎక్స్టీరియర్ ఫీల్డ్ సన్సెట్, అర్జున్, రామయ్య, విలేజర్స్, చిల్డ్రన్ వాకింగ్ త్రూ లష్ ఫీల్డ్స్, కెమెరా రైజెస్, గోల్డెన్ ఆరిజిన్, టైటిల్ కార్డ్, మళ్ళీ మొదలు, కింద ట్యాగ్ లైన్, జీవితం ఆగదు మనమే ఆగిపోతాం. సో అంతే, స్టోరీ ప్రస్తుతానికి అయితే అయిపోయింది. విషయానికి వచ్చినట్టయితే
ఫీల్ గుడ్ స్టోరీ అడిగాను. సో చాట్ జీపీటీ ఇలా ఇవ్వడంలో తప్పు లేదు. అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు పడి అండ్ రైజ్ అయ్యి తన విలేజ్కి ఏదో ఒకటి చేద్దాం అనుకునే ఒక స్టోరీ. కైండ్ ఆఫ్ కామన్ స్టోరీ, బట్ ఓకే, మనం ఏం చెప్పలేం కామన్ స్టోరీ ఉన్న మాత్రం తప్పని. ఫీల్ గుడ్ అంటే ఎస్, ఫీల్ గుడ్ అని అనిపించింది. అండ్ డైలాగ్స్ రాయాలి మంచిగా. ఇక్కడే మనకు అనిపిస్తుంది చాట్ జీపీటీని మీరు డైరెక్ట్గా స్టోరీ ఇచ్చేసి నాకు డైలాగ్స్ కావాలంటే సరిగ్గా రాయట్లేదు. మీరు మేబీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కావాల్సిన డైలాగ్స్ ప్రాంప్ట్ కావాలనుకుంటే రాస్తుందేమో క్లియర్గా. అంటే మీరు సీన్ దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో సీన్ మీద అయ్యి ఉండాలి. ఇక్కడ ఫిల్లర్స్ అయితే ఏదో చాలా ఉన్నాయి కదా, అవి రాసి ఉండాలి. అండ్ నెక్స్ట్ నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే డైలాగ్స్ ఎంత అయినా మనిషి రాసిన డైలాగ్ మనిషి రాసిందే, ఆ ఎమోషన్ మనిషి రాస్తేనే వస్తుంది అని పర్సనల్గా నాకైతే అనిపించింది. మనం అడగచ్చు, బట్ స్టిల్ దాన్ని మీరు ఐడియా కోసం వాడటం కానీ డైరెక్ట్ ఇందులో ఒక డైలాగ్ తీసుకొని డైరెక్ట్గా స్క్రిప్ట్లో పెట్టేస్తే అది వర్కౌట్ అవుతుందని నాకైతే పర్సనల్గా అనిపించలేదు. స్టోరీ ఐడియాస్ కోసం వాడచ్చు, మేబీ సీన్ సెటప్ ఎలా చేయాలనే దానికోసం వాడచ్చు. మీరు ఒకవేళ సీన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేబీ మీకు కావాల్సిన డైలాగ్ మోటివేషన్ అయితే ఇస్తుంది. బట్ స్టిల్ డైలాగ్స్ మీరు హ్యూమన్ టచ్ ఇవ్వాలని నాకైతే అనిపించింది. మనం హ్యూమన్ టచ్ ఇవ్వాలని నాకైతే అనిపించింది. అండ్ ఎవరైనా ఈ స్టోరీని ఏదైనా మాడిఫై చేసుకొని ఏదైనా వర్క్ చేయాలనుకుంటే, మేబీ ఫర్ ఎ షార్ట్ ఫిలిం ఆర్ ఫర్ ఎ స్మాల్ ఫీచర్ ఫిలిం, మీకు ఈ స్క్రిప్ట్ ఏమైనా కావాలి అంటే నా మెయిల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ నాకు ఒక మెయిల్ చేయండి, నాకు మళ్ళీ మొదలు స్టోరీ స్క్రిప్ట్ అయితే కావాలని. నేనేమి కాపీరైట్స్ గట్రా ఏమీ చెప్పను, ఎందుకంటే ఇది నాది కాదు, స్క్రిప్ట్ చాట్ జీపీటీది. సో మీరు తీసుకోవచ్చు. ఈ ఏఐ ఇచ్చిన స్క్రిప్ట్ నేను మీకు మెయిల్ చేస్తాను, మీరు నాకు మెయిల్ చేస్తే, మీరు నాకు మెయిల్లో అడిగితే. అండ్ అది మనకి ఒక ఫీల్ గుడ్ స్టోరీ అడిగితే చాట్ జీపీటీ ఇచ్చిన స్క్రిప్ట్. సో మీకేమనిపించింది? అండ్ నేనేమి పెద్ద ఫిలిం మేకర్ని కాదు, నాకు అనిపించింది అయితే చెప్పాను. మీకేమనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, మీరేమనుకుంటున్నారు. అండ్ ఇంకోటి, మేబీ ప్రాబబ్లీ నేను జస్ట్ సింగిల్ లైన్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఏంటి జనరేట్ ఫీల్ గుడ్ స్టోరీ ఇన్ తెలుగు విత్ ఏ ప్రాపర్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అని. సో మేబీ నేను ఇచ్చిన చిన్న ప్రాంప్ట్ వల్ల స్టోరీ ఇంత బిట్స్ అండ్ పీసెస్లో వచ్చి ఉండొచ్చు. మేబీ నేను ప్రాంప్ట్ని కొంచెం రిఫైన్ చేసి ఉంటే మంచి స్టోరీ వచ్చేదా, లేదా మీరు ఎవరైనా ఒక రిఫైన్డ్ ప్రాంప్ట్ ట్రై చేసి ఏమైనా మంచి స్టోరీస్ ఏమన్నా మీకైతే చాట్ జీపీటీ ఇచ్చిందా, ఆర్ మీరు ఏమైనా షార్ట్ ఫిల్మ్ మేకర్ అయితే మీకు చాట్ జీపీటీ ఇచ్చిన స్క్రిప్ట్ ఎంతవరకు పనిచేసింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. అండ్ మీరు ఈ వీడియోని ఇప్పటిదాకా అంటే లాస్ట్ దాకా చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్. అండ్ వెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అసలే 26 మంది ఉన్నారు, 20 వ్యూలు కూడా రావటం లేదు. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా వచ్చినట్టుంది, డౌటే ఇప్పుడు దాకా చూస్తారా లేదా అని. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నెక్స్ట్ వీక్ ఇంకో ఏఐ టూల్తో ఇంకో కథతో కలుద్దాం, ఇంకో ఏఐ టూల్ ఇచ్చిన ఇంకో కథతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.